కోసం బల్బులు వాడాల్సిన అవసరం లేదు. గోడలు వాటంతట అవే వెలిగి ఆరిపోతాయి. ఏఐ సాయంతో మనకు కావలసిన విధంగా పనులు చక్కబెట్టి తిరిగి తమ తమ స్థానాలకు వెళ్ళే రోబోలు రానున్నాయి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సెన్సర్లు ఆయా వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాయి. టీవీలు మనము ప్రతిసారి గోడకు బిగించాల్సిన అవసరం లేదు. టీవీ చూసి ముగియగానే తిరిగి అవి అదృశ్యమవుతాయి. ఏంటి ఇవన్నీ ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుందా? అవునండి, స్మార్ట్ హోమ్ టెక్నాలజీతో రానున్న కాలంలో మనము చూడబోయే నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు. మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ 1990 తొలినాళ్లలోనే ఇలాంటి ఒక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణ గురించి అప్పుడే ఆయన ఒక ఊహాజనితమైనటువంటి ప్రకటన చేశారు. అప్పట్లో అందరూ దీన్ని ఒక అతిశయోక్తిలా తీసుకున్నారు. కానీ ఈ సాంకేతికతలన్నీ ఈరోజు మన ముందు నిజమై కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 1997లో జానెడు 2.4 ఓ పేరుతో ఒక అధునాతన టెక్నాలజీ ఆధారంగా నిర్మించబడిన ఒక భవంతిని అప్పట్లోనే ఆయన ఊహించాడు. భూమి మీద పూర్తి అధునాతన సాంకేతిక ఆధారంగా నిర్మించిన ఈ భవనంలో పూర్తి హైటెక్ హంగులతో అనేక రకాల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మరియు సెన్సార్స్తో అనుసంధానించబడ్డాయి. వెలుతురు, ఉష్ణోగ్రత, మ్యూజిక్లను ఎప్పటికప్పుడు నియంత్రించుకునే విధంగా అమర్చబడ్డాయి. ప్రతి ఒక్క గోడకు ఒక టచ్ ప్యాడ్ అమర్చి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన అతిథులకు దుస్తులను ఒక ఎలక్ట్రానిక్ పిన్ను తగిలిస్తారు. దీని ద్వారా ఆయా వ్యక్తుల యొక్క వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంట్లోని చెట్లు, చేమలకు కూడా సెన్సార్లను అమరుస్తారు. ఏ చెట్టుకు ఎప్పుడు ఎంత నీరు అవసరమో దానికి తగిన విధంగా సూచనలు ఇవ్వబడతాయి. భూగోళం పైన ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించబడిన ఇలాంటి ఒక ఇల్లు ఉందంటే ఇప్పటి తరం నమ్మలేకపోవచ్చు. కానీ టెక్నాలజీ గురించిన ముందు చూపు కలిగినటువంటి బిల్ గేట్స్ ఆనాడే ఈ అద్భుత దృశ్యాలను ఊహించగలిగారు. మన ఇంట్లోని వస్తువులు యజమానుల మరియు వినియోగదారుల అవసరాలు, వారి యొక్క అలవాట్లను అర్థం చేసుకొని తదనుగుణంగా జీవనాన్ని స్మార్ట్గా మారుస్తున్నాయి. ఇంటిని శుభ్రం చేసుకోవటం, వంట వండుకోవటంలోనూ యంత్రాలు చేదోడుగా వచ్చే కాలం త్వరలోనే రానుంది. వీటన్నింటినీ మించి ఇంట్లో అమర్చిన సెన్సార్లు మన యొక్క ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తూ తగిన విధంగా అప్రమత్తం చేస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా బయటికి వెళ్ళి పరిష్కరించాల్సిన అవసరం లేకుండానే ఔషధాలు, ఇతర ఆరోగ్య వివరాలు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటాయి. ఇప్పటికే అనేక IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సంబంధించిన స్మార్ట్ గ్యాడ్జెట్లు ఇళ్లలోకి ప్రవేశించాయి. ఈ IoT ఆధారిత సాకెట్లలో ఫోన్లోని యాప్ల ద్వారా ఇంట్లోని ఎలక్ట్రిక్ పరికరాలను ఆన్ ఆఫ్ చేసుకునేటువంటి సౌలభ్యం ఏర్పడుతోంది. తక్కువ స్థాయిలో ఉన్న ఈ యొక్క సాంకేతికతలను మరింత విస్తృతం చేసి ఇల్లంతటినీ ఇంటర్నెట్తో అనుసంధానించేలా ఈ స్మార్ట్ హోమ్ టెక్నాలజీ తోడ్పడుతోంది. విద్యుత్ వినియోగం కుదింపు, రిమోట్తో నియంత్రించుకునే సౌలభ్యం, పెరిగే సౌకర్యాలు, ఇలా అన్ని రకాల ఫీచర్స్ ఇప్పుడు స్మార్ట్ హోమ్ వైపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. కోవిడ్ అనంతర కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై స్పృహ పెరగడం, ప్రభుత్వాలు డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తుండడంతో ఇలాంటి ఆధునిక ఫీచర్లకు ఎక్కువగా గిరాకీ ఏర్పడుతోంది. 2025 నాటికి
వీటి యొక్క వినియోగం 28% చేరుతుందని ఒక అంచనా ఉంది. ఇది ఈరోజు వీడియో. స్మార్ట్ హోమ్కి సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోలు ఎప్పటికప్పుడు లేటెస్ట్వి మీకు అందుబాటులోకి రావాలంటే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.